నమస్తే అందరికి వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అనమాట. సో ఇవాళ వీడియో వస్తారు కదా OnePlus 8T కాన్సెప్ట్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో చేస్తానమాట. సో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెజెంట్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం ఫేస్బుక్ అయితేనేమో పేజ్ లైక్ చేయండి. సో మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు OnePlus 8T కాన్సెప్ట్ పోస్టర్ అయితే రిలీజ్ చేసారు. దీని మీద రెండు ఫోన్స్ ఉన్నాయి. రెండు ఫోన్స్ కూడా మంచి అబ్స్ట్రాక్ట్ డిజైన్ అవుతుంది. ఒకటి లైట్ సిల్వర్, ఇంకోటేమో డార్క్ బ్లూ ప్యాటర్న్స్. సో OnePlus 8T కాన్సెప్ట్ ఏంటంటే OnePlus వాళ్ళు ఏం చేశారంటే హై టెక్నాలజీ రియర్ ప్యానల్ అయితే యూజ్ చేసి కలర్ చేంజింగ్ ప్యానల్ క్రియేట్ చేశారు. సో ప్యానల్ ఏంటంటే ECMF గ్లాస్ అనమాట. సో ఇది కలర్ చేంజింగ్ కి యూజ్ అవుతుంది. సింపుల్ చెప్పాలంటే ఒకటి డార్కర్ కలర్ ఉంటుంది, ఇంకోటి లైట్ కలర్ ఉంటుంది అనమాట. సో ఇది ECMF గ్లాస్ ఎలా పనిచేస్తుంది, కలర్స్ ఎట్లా మారుతాయి, ఎందుకు మారుతాయి అంటే ఈ ECMF గ్లాస్లో మీకు మెటల్ ఆక్సైడ్ అనేది ఒక చిన్న ఫిల్మ్ రూపంలో వాళ్ళు గ్లాస్లో యాడ్ చేస్తారన్నమాట. సో యాడ్ చేసి దానికి కొంచెం టిప్స్ ఉంటాయి ఎలక్ట్రిసిటీ పోవడానికి. సో ఆ టిప్స్ నుంచి ఆ ఫిల్మ్ స్ట్రిప్కి ఎలక్ట్రిసిటీని పంపిస్తారు. అంటే లైక్ 1.1 వోల్ట్, చిన్న స్మాల్ అమౌంట్ ఆఫ్ వోల్ట్స్ అనమాట. చాలా తక్కువ వోల్టేజ్ ఉంటుంది. ఆ వోల్టేజ్ వెళ్ళినప్పుడు ఆ మెటల్ ఆక్సైడ్ ఏదైతుందో అది రియాక్ట్ అయ్యి లేకపోతే యాక్టివేట్ అయ్యి కలర్ చేంజ్ అవుతుంది అనమాట. సో అది యాక్టివేట్ అయినాక డార్క్ బ్లూ నుంచి లైట్ సిల్వర్కి కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇది చాలా మంచి టెక్నాలజీ అనమాట. ఇది ఇంకా డెవలప్మెంట్ అయిందనుకోండి, మనకి కలర్ చేంజింగ్ ప్యానల్సే కావు, లేకపోతే నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మనకి చాలా బెనిఫిట్ అయితే డిఫరెంట్ కలర్స్ మనం అసైన్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో ఇది ఇంప్రూవ్మెంట్ అయ్యి ఇలాంటి టెక్నాలజీ స్టార్టింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు అప్పుడు టచ్ స్క్రీన్స్ టెక్నాలజీస్ ఉండేవి, మనం స్టైలస్తో యూజ్ చేసేటము. అది డెవలప్ అయ్యి జస్ట్ ఫింగర్తో యూజ్ చేసేటట్టు అయింది. సో అలానే ఇది కూడా డెవలప్మెంట్ అయ్యి కలర్ చేంజింగ్ బ్యాక్ ప్యానల్స్ ఉంటే ఇంకా డెవలప్మెంట్ అయ్యి ఇంకా మల్టిపుల్ ఒకటేసారి కాకుండా మల్టిపుల్ నోటిఫికేషన్స్కి మల్టిపుల్ డిఫరెంట్ కలర్స్ ఉంటే ఇట్లా అది ఇంకా మంచిది. కానీ అయితే ఇది ఒకటి మంచి బిగినింగ్ అనుకోవచ్చు. ఇంకొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీకి, కలర్ చేంజింగ్ టెక్నాలజీకి నేను ఫ్యూచర్లో మనము కలర్ చేంజింగ్ లైట్ వెయిట్ క్లోత్స్ కానీ గ్యాజెట్స్ కానీ ఇంకా చూడొచ్చు. అదొక మంచి హోప్ అనేది ఉందన్నమాట. సో మీరేమనుకుంటారు ఈ కలర్ చేంజింగ్ టెక్నాలజీ గురించి కింద కామెంట్ చేయండి బై. అండ్ మీ ఒపీనియన్స్ ఏంది, మంచిది కాదా అనేసి కూడా కింద చేయండి. అండ్ ఈ వీడియో కింద చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో కలుస్తాను.